హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఉన్నారు గైస్. ఐ హోప్ గైస్ ఎవరీవన్ డూయింగ్ గుడ్. నేను చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ ఈ రోజు గైస్ ఈ వీడియోలో మోస్ట్ ఆఫ్ ది యూట్యూబర్స్ ఉండే మేజర్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో సో దాని గురించి ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో అదేంటి అంటే గైస్ వ్యూస్. ఎందుకంటే మనకి వ్యూస్ వస్తేనే యూట్యూబ్లో మన వీడియోస్ అనేవి వైరల్ అవుతాయి. వ్యూస్ వస్తేనే మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు. వ్యూస్ వస్తేనే వాచ్ టైం వస్తుంది. అండ్ వ్యూస్ వస్తేనే ఫైనల్లీ మనకు రెవెన్యూ అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి సో వ్యూస్ అనేది యూట్యూబ్లో చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. కాబట్టి సో వ్యూస్ కోసం గైస్ మనం చాలా హార్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది యూట్యూబ్లో. సో ఎవరైనా సరే గైస్ కొత్త క్రియేటర్స్ ఏమైనా వస్తున్నారు, సో దయచేసి గైస్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే గైస్ మీరు యూట్యూబ్ ఫీల్డ్కి వచ్చినప్పుడు మీకు మేజర్గా కావాల్సింది వ్యూసే. కాబట్టి సో దయచేసి నేను చెప్పే ప్రతి ఒక్క టిప్ని ఇప్పుడు ఏదైతే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తానో సో ఇవన్నీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి. సో డెఫినెట్ గైస్ మీరైతే యూట్యూబ్లో 100% మంచి వ్యూస్ని అయితే సంపాదించుకోగలుగుతారు గైస్. ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం గైస్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇక్కడ గైస్ మన వీడియోస్కి వ్యూస్ రావాలి అంటే మేజర్గా ఏదైనా చేయాలి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి థంబ్నెయిల్ అయితే చేసుకోవాలి గైస్. సో థంబ్నెయిల్ గురించి అయితే ఈ వీడియో అయితే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయను. ఓన్లీ యూట్యూబ్ యొక్క SEO గురించి అయితే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ థంబ్నెయిల్ అనేది ఖచ్చితంగా ఫస్ట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో మీరు వీలైనంత వరకు అన్ని ఛానల్స్ అయితే ఫాలో అయ్యేసి థంబ్నెయిల్ ఎడిటింగ్ అయితే నేర్చుకోండి. అంటే మీరు ఎలాంటి కేటగిరీలో అలాంటి కేటగిరీ తగ్గట్టుగా సెర్చ్ చేసి మీ యొక్క థంబ్నెయిల్ ఎడిటింగ్ అనేది నేర్చుకోండి. అంటే ఒకవేళ థంబ్నెయిల్ మీరు బ్లాగింగ్ ఛానల్ కోసం అయినా చూశారనుకోండి, హౌ టు ఎడిట్ థంబ్నెయిల్స్ ఫర్ బ్లాగ్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. కుకింగ్ ఛానల్ కోసం అయితే హౌ టు ఎడిట్ థంబ్నెయిల్స్ ఫర్ కుకింగ్ ఛానల్ అని చెప్పి సెర్చ్ చేసిందంటే అదే కేటగిరీ రిలేటెడ్ థంబ్నెయిల్ వీడియోస్ వస్తాయి. సో డెఫినెట్గా అవి చూసి వీళ్ళని ఎక్కువ వీడియోస్ అనేది చూసి థంబ్నెయిల్ ఎడిటింగ్లో మంచి గ్రిప్ అనేది తీసుకొచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ గైస్ థంబ్నెయిల్ అయితే నేర్చుకుంటారు అనుకోండి. సో నేర్చుకొని ఇప్పుడు థంబ్నెయిల్ ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇంప్లిమెంట్ చేసినంత మాత్రాన ప్రతి ఒక్క వ్యూవర్స్ అనేది చూడాలి అంటే వ్యూవర్స్ అనేది ఫస్ట్ వీడియోస్ అనేది రికమెండ్ అవ్వాలి. ఈ రికమెండ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? మనం యూట్యూబ్ యొక్క SEO అనేది కరెక్ట్గా చేయాలి. అండ్ మనం అప్లోడ్ చేసే వీడియోకి టైటిల్ అనేది కరెక్ట్ ఇవ్వాలి. అండ్ దాంతోపాటు మనం అప్లోడ్ చేసే వీడియోకి ట్యాగ్స్ అనేవి కరెక్ట్గా ఇస్తేనే రికమెండ్ అవుతుంది. సో రికమెండ్ అయిన తర్వాత ఆల్రెడీ థంబ్నెయిల్ బాగుంటుంది కాబట్టి థంబ్నెయిల్ క్లిక్ చేసి చూస్తారు. సో ఇక్కడ గైస్ మన వీడియోస్ని మనం రికమెండ్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి, మన వీడియోస్కి SEO ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి, మన వీడియోస్కి మనం ఏ విధంగా టైటిల్ ఇవ్వాలి అని చెప్పేసి క్లారిటీగా ఇప్పుడు మీకు లైవ్ ప్రూఫ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? బట్ ఈ వీడియో గైస్ అందరికీ యూస్ఫుల్ అవ్వదు. ఓన్లీ ఎవరైతే సర్చబుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. కానీ ఎవరైనా సరే వ్లాగ్స్ మాత్రం చేస్తే మాత్రం వ్లాగింగ్కి మాత్రం ఇదైతే యూజ్ అవ్వదు. ఎందుకంటే ఈ ట్యాగ్స్ కావచ్చు SEO కనుక చేసినట్లయితే మన వీడియో సెర్చ్లోకి వచ్చడానికి స్కోప్ అయితే ఉంటుంది. బట్ వ్లాగింగ్ని డైలీ లైఫ్ ఎవరైతే వ్లాగ్ చేస్తారో అవి సెర్చ్లోకి రావడం చాలా కష్టం. ఎందుకంటే ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది కాబట్టి అవి మనకు సెర్చ్లోకి రావడం కష్టం. కానీ ఎవరైతే కుకింగ్ వీడియో చేస్తారో, ఎవరైతే ఎడ్యుకేషనల్ వీడియో చేస్తారో, ఎవరైతే ఈ ఫిట్నెస్ కావచ్చు, అంతేకాకుండా హెల్త్కి సంబంధించింది కావచ్చు, జాబ్స్కి రిలేటెడ్ కావచ్చు, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో అండ్ సర్చబుల్ కంటెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకైతే 100% ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కాబట్టి సో నేను చెప్పే ప్రతి అయితే ఖచ్చితంగా మీరైతే ఇంప్లిమెంట్ చేసుకోండి గైస్. అండ్ ఇప్పుడు వచ్చే గైస్ మనం ఏం చేద్దామంటే మన యొక్క వీడియోకి టైటిల్ అనేది ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు గైస్ మన దగ్గర ఒక వీడియో ఉందనుకోండి. సో చికెన్ బిర్యానీ అనే ఒక వీడియో అయితే ఉందనుకోండి. ఇప్పుడు దానికోసం ఒక టైటిల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి క్లారిటీ అయితే మన మొబైల్ స్క్రీన్కి వెళ్ళి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికోసం గైస్ ఏ వెబ్సైట్ అవసరం లేదు, ఏ అప్లికేషన్ అవసరం లేదు. సో మీరు ఏ యూట్యూబ్ అప్లికేషన్ అయితే యూజ్ చేస్తారో అందులో నుంచి అయితే మనం అయితే క్లారిటీ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు గైస్. ఓకే? సో మీరు గైస్ ఈ విధంగా యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరైతే సెర్చ్ బార్లో వచ్చేసి ఏంటంటే హౌ టు మేక్ చికెన్ బిర్యానీ అని చెప్పేసి అయితే సెర్చ్ చేయండి గైస్. ఓకేనా? చూడొచ్చు హౌ టు మేక్ చికెన్ బిర్యానీ అని చెప్పేసి నేను సెర్చ్ చేసాను గైస్. ఓకేనా? సో సెర్చ్ చేయగానే మనకు చాలా టైటిల్స్ అయితే ఆటోమేటిక్గా అయితే రావడమే జరుగుతుంది. సో దీంట్లో గైస్ మీరేం చేయాలంటే ఫస్ట్ ఆర్ సెకండ్ ఏదైనా ఒక టైటిల్ని అయితే చూజ్ చేసుకొని మీ యొక్క వీడియో టైటిల్ యొక్క యూజ్ చేసుకోండి గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ మనకు ఈ టైటిల్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మోస్ట్ ఆఫ్ ది వ్యూవర్స్ అంతేకాకుండా మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ వచ్చేసి ఇదే విధంగా సెర్చ్ చేయడం వల్లనే మన వీడియోస్ అనేది వాళ్ళకు డిస్ప్లే అవుతున్నాయి. కాబట్టి సో ఇది మెయిన్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇదే విధంగా సెర్చ్ చేస్తున్నారు. కాబట్టి మనం దీని టైటిల్ని కనుక మనం వీడియో టైటిల్గా యూజ్ చేసుకుంటే ఏంటంటే మన వీడియో వచ్చేసి ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ పొజిషన్లో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
సో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేసి హౌ టు మేక్ చికెన్ బిర్యానీ ఎట్ హోమ్ అని చెప్పేసి మనకు ఫస్ట్‌లో వస్తుంది కాబట్టి, సో దాన్ని మీరు పిక్ చేసుకొని మీ యొక్క వీడియో యొక్క టైటిల్‌గా అయితే యూజ్ చేసుకోండి గైస్. ఓకేనా? వెల్ గైస్, మనమైతే టైటిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో టైటిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియో యొక్క టైటిల్‌గా మనమైతే దాన్నైతే పెట్టుకోవాలి. సో ఇక్కడ గైస్ చాలా మంది టైటిల్‌లో చేసిన మిస్టేక్ ఏంది అంటే, ఇప్పుడు టైటిల్ ఎంటర్ చేసుకున్న ప్లేస్‌లో 100 లెటర్స్ అనేది ఎంటర్ చేసుకునే అవకాశం ఇస్తే కంప్లీట్‌గా 100 లెటర్స్ ఇచ్చేస్తున్నారు గైస్. సో చాలా మంది దాంట్లో హ్యాష్ ట్యాగ్స్ ఇంక్లూడ్ చేస్తున్నారు అండ్ వేరే వాళ్ళ ఛానల్స్ ఇంక్లూడ్ చేస్తున్నారు అండ్ వేరే వేరే స్టఫ్ అంతా తీసుకొచ్చి అందులో పెట్టేస్తున్నారు. సో దయచేసి గైస్ 100 లెటర్స్ ఉంటే టైటిల్‌లో మాత్రం 100 లెటర్స్ యూజ్ చేసుకోకండి. ఒకవేళ యూజ్ చేసినా కూడా ఈ విధంగా మీ ఫోటో కనిపిస్తుందా క్లారిటీగా చెక్అవుట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఒక 60-70 లెటర్స్ మాత్రమే కనిపిస్తాయి. మిగతా లెటర్స్ అంతా కూడా డాట్ 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 అనే ఆప్షన్‌లోకి వెళ్ళిపోతుంది కాబట్టి సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మీరు టైటిల్‌లో ఇస్తారో అదంతా కూడా కనిపించదు. సో దయచేసి గైస్ ఒక జస్ట్ మీ వీడియో ఏంటి, ఆ వీడియోలో చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని ఒక చిన్న టైటిల్ ఇస్తే సరిపోతది. ఎంత చిన్నగా ఇస్తే అంత బెటర్. అండ్ చిన్నగా ఇచ్చేసి ఏదన్నా ఒక ఎమోజీ కావచ్చు, ఏదైనా ఎక్స్‌ప్రెషన్ కావచ్చు, దాంట్లో మనం యాడ్ చేసుకుంటే ఏందంటే మంచిగా అట్రాక్టివ్‌గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల మీ వీడియోకి క్లిక్స్ రావడం అయితే జరుగుతుంది గైస్. ఓకేనా? సో దయచేసి పెద్ద పెద్ద టైటిల్స్ అయితే పెట్టకండి. సో వీళ్ళంత వరకు చిన్నగా పెట్టేసి ఏదన్నా ఒక ఎమోజీ అయితే యాడ్ చేయండి గైస్. ఓకేనా? అండ్ సెకండ్ థింగ్ వచ్చే గైస్ యూట్యూబ్ యొక్క ఎస్‌ఈఓ. అంటే మీరు అప్‌లోడ్ చేసే వీడియోకి కరెక్ట్‌గా ఎస్‌ఈఓ ఇస్తేనే మన వీడియోస్ అనేది రికమెండ్ అవుతున్నాయి. సో ఇక్కడ గైస్ మన యొక్క వీడియోకి ఎస్‌ఈఓ ఏ విధంగా ఇయ్యాలని చెప్పేసి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? అండ్ డిస్క్రిప్షన్ యొక్క ఎస్‌ఈఓ గురించి వచ్చేసి గైస్ సేమ్ మీరు అదే విధంగా యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకొని సేమ్ అదే విధంగా సెర్చ్‌లోకెళ్ళేసి హౌ టు మేక్ చికెన్ బిర్యానీ అని చెప్పేసి మీరైతే సెర్చ్ చేయండి గైస్. ఓకేనా? సో సెర్చ్ చేసిన తర్వాత సేమ్ ఏవైతే టైటిల్స్ అయితే వచ్చాయో వాటన్నిటిని మీరైతే స్క్రీన్‌షాట్ అయితే తీసుకోండి ఈ విధంగా. ఓకేనా? సో తీసుకున్న తర్వాత గైస్ మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఇంకొక టైటిల్‌ని అయితే ట్రై చేయండి. సో నేను ఏ విధంగా అంటే చికెన్ బిర్యానీ అని చెప్పేసి నేను ట్రై చేసిన. సో చికెన్ బిర్యానీ ఇన్ తెలుగు అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే ట్రై చేసిన గైస్. ఓకేనా? సో ఈ విధంగా ట్రై చేసిన తర్వాత సో ఇక్కడ కూడా మనకు కొన్ని టైటిల్స్ అయితే రావడం అయితే జరిగింది. సో మీరేం చేయాలంటే వీటిని కూడా స్క్రీన్‌షాట్ అయితే తీసుకోండి. ఓకేనా? సో తీసుకొని గైస్ మీరేం చేయాలంటే ఇప్పుడు మీరు ఏవైతే స్క్రీన్‌షాట్ అయితే తీసుకున్నారో ఈ టైటిల్స్ అన్నిటిని మీరైతే డిస్క్రిప్షన్‌లో అయితే ఒక్కొక్కటిగా అయితే యాడ్ అయితే చేసుకోవాలి గైస్. ఓకేనా? అండ్ అంతే కాకుండా గైస్ ఇక్కడ మీరు టైటిల్స్ అన్నీ ఇంగ్లీష్‌లో ఉన్నాయి. అంటే ఎవరైనా ఇంగ్లీష్‌లో సెర్చ్ చేస్తే ఏందంటే మీ వీడియో రికమెండ్ అయ్యే ఛాయిస్ అయితే ఉన్నాయి అండ్ సెర్చ్‌లోకి రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. బట్ కొంతమంది ఏందంటే తెలుగులో సెర్చ్ చేస్తారు కాబట్టి సో మీరేం చేయాలంటే గైస్ ఇప్పుడు ఏదైతే మీరైతే ఉన్నదో హౌ టు మేక్ చికెన్ బిర్యానీ అని చెప్పేసి సో ఈ విధంగా అయితే మీరైతే కాపీ చేసుకోండి గైస్. ఓకేనా? సో ఈ ఒక్క టైటిలే కాదు సో ఆల్మోస్ట్ కింద ఎన్ని టైటిల్స్ అయితే ఉన్నాయో దాంట్లో ఒక 5-10 టైటిల్స్‌ని అయితే సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్కటిగా అయితే కాపీ చేసుకోండి గైస్. ఓకేనా? సో కాపీ చేసుకున్న తర్వాత నేను చేసే ప్రాసెస్‌ని అయితే చేయండి గైస్. ఓకేనా? ఇక్కడ గైస్ మీరైతే టైటిల్ అయితే కాపీ చేసుకున్నారు కదా. కాపీ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే క్రోమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి గైస్. ఓకేనా? ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ సెర్చ్ బార్‌లో మీరైతే ఇంగ్లీష్‌లో తెలుగు అని చెప్పేసి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఎంటర్ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా. చూడండి మీరు ఏం చేయాలంటే లాంగ్ ప్రెస్ చేసేసి మనం పేస్ట్ అయితే చేసుకోవాలి. చూడొచ్చు హౌ టు మేక్ చికెన్ బిర్యానీ అని చెప్పేసి నేను ఇంగ్లీష్ అయితే పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన దగ్గర తెలుగులో వచ్చేసి మనకు చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలి అని చెప్పేసి మనకైతే టైటిల్ అయితే రావడం అయితే జరిగింది. ఓకేనా? సో దీన్ని ఏం చేయాలంటే మీరు కూడా దీన్ని అయితే కాపీ అయితే చేసుకోవాలి. ఓకేనా? కాపీ చేసుకొని ఏం చేయాలి సేమ్ అదే విధంగా డిస్క్రిప్షన్‌లోకి వెళ్ళి అక్కడైతే మీరైతే పేస్ట్ చేయాలి గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ సో ఇంగ్లీష్ టైటిల్స్ అంతేకాకుండా తెలుగు టైటిల్స్ అనేది ఏ విధంగా మన డిస్క్రిప్షన్‌లో యాడ్ చేయాలని చెప్పేసి క్లారిటీగా నేను ఎంటర్ అయితే చేసి మీకైతే చూపిస్తా గైస్. ఓకేనా? అదే విధంగా మీరు కూడా అయితే ఎంటర్ అయితే చేసుకోండి. సో ఇక్కడ గైస్ మీరైతే క్లారిటీగా చెక్అవుట్ చేయొచ్చు. నేను ఏ విధంగా డిస్క్రిప్షన్‌లో ఎంటర్ చేశా అని చెప్పేసి. సో అదే విధంగా మీరు కూడా మీ యొక్క వీడియోస్‌కి అయితే ఎంటర్ చేయాలి. అది కుకింగ్ ఛానల్ అయితే కుకింగ్ సంబంధించింది, లేకపోతే టెక్ సంబంధించింది కావచ్చు, లేకపోతే గేమింగ్ సంబంధించింది కావచ్చు అండ్ హెల్త్‌కి సంబంధించింది కావచ్చు. సో ఫస్ట్‌లో వచ్చేసి నేను కంప్లీట్‌గా ఇంగ్లీష్‌లో అయితే ఎంటర్ చేశాను. ఓకేనా? ఎంటర్ చేసిన తర్వాత ఒక 2 స్పేస్ అనేది గ్యాప్ ఇచ్చేసి నేనేం చేశానంటే గైస్ ఇక్కడ వచ్చేసి నేను తెలుగులో అయితే ఎంటర్ చేయడం అయితే జరిగింది. పైనున్న టైటిల్స్ అన్ని గైస్ నేను కాపీ చేసుకొని క్రోమ్‌లోకి వెళ్ళి ఏందంటే ఇంగ్లీష్ టు తెలుగు అని చెప్పేసి టైప్ చేసి అందులో కాపీ చేసుకొని దాంట్లో వచ్చిన తెలుగు టైటిల్స్ అన్నిటిని కూడా ఇక్కడ పేస్ట్ చేయడమే జరిగింది. సో దీనివల్ల ఏందంటే తెలుగులో సెర్చ్ చేసినా అండ్ ఇంగ్లీష్‌లో సెర్చ్ చేసినా కూడా మన వీడియోస్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. సో దానివల్ల గైస్ మన థంబ్‌నెయిల్ బాగుంటే డెఫినిట్‌గా 100% మన వీడియోకి ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి గైస్. ఓకేనా? సో దీనివల్ల మన వీడియోస్‌కి లైఫ్ టైమ్ వ్యూస్ వస్తాయి. లైఫ్ టైమ్ సబ్స్క్రైబర్స్ వస్తారు అండ్ లైఫ్ టైమ్ మన వీడియోస్‌కి రెవెన్యూ వస్తూనే ఉంటుంది గైస్. ఓకేనా? అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి గైస్ ట్యాగ్స్. సో ట్యాగ్స్ విషయంలో గైస్ సో చాలా మంది అయితే కన్‌ఫ్యూజన్ అయ్యి సో ఏమేమో ట్యాగ్స్ అనేది ఇచ్చేస్తారు. వేరే వేరే సంబంధం లేని ట్యాగ్స్ ఇచ్చేస్తారు. అండ్ వేరే వాళ్ళ ఛానల్స్ యొక్క నేమ్స్ కూడా
ట్యాగ్స్ కింద అయితే ఇచ్చేసి అంతేకాకుండా ఆ ట్యాగ్స్‌లో హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇస్తున్నారు గైస్. ఎందుకు ఈ విధంగా ఇస్తున్నారో నాకు తెలీదు. సో, చాలామంది యొక్క యూట్యూబ్ ఛానెల్ చెక్ చేస్తే ఏందంటే చాలా దారుణంగా అయితే ట్యాగ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, దయచేసి గైస్ ట్యాగ్స్ విషయంలో కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో, ఇప్పుడు నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో ఎస్‌ఈఓ ఏ విధంగా అయితే ఇచ్చానో ఇంగ్లీష్ అంతా కూడా, సో, ఆ టైటిల్స్‌ని ఒక్కొక్కటిగా మీరు తీసుకొని ట్యాగ్ సెక్షన్‌లో అయితే ఎంటర్ చేసేసి కామా గనుక ఎంటర్ చేశారనుకోండి, అది ఆటోమేటిక్‌గా ట్యాగ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో, కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో, వేరే వేరే అయితే ఏం ఎంటర్ చేయకండి. వీడియో డిస్క్రిప్షన్‌లో ఎస్‌ఈఓ కోసం ఏవైతే టైటిల్స్ అయితే ఇచ్చారో, ఆ టైటిల్స్‌నే తీసుకెళ్ళి ట్యాగ్ సెక్షన్‌లో అయితే యాడ్ చేయండి. సో, ఇప్పుడు గైస్ నేను ఏ విధంగా యాడ్ చేస్తానో క్లారిటీగా అయితే చూపిస్తాను. సో, దాన్ని చూసి కంప్లీట్‌గా మీరు కూడా అదే విధంగా అయితే ఎంటర్ చేసుకోండి గైస్. సో, దయచేసి కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో, ట్యాగ్స్ అంటే ఏదో ఎంటర్ చేయాలని చెప్పేసి మాత్రం దయచేసి కన్‌ఫ్యూజ్ కాకండి గైస్. ఓకేనా? ఫైనల్ గైస్ నేను వీడియోకి కావాల్సిన ట్యాగ్స్ అన్ని కూడా ఎంటర్ చేశాను. ఏవైతే నేను వీడియో డిస్క్రిప్షన్‌లో టైటిల్స్ అయితే ఇచ్చానో, ఆ టైటిల్స్ అన్నిటి కూడా కాపీ చేసుకుంటూ ఇక్కడ ట్యాగ్ సెక్షన్‌లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, మీరు కూడా ఇదే విధంగా అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ గైస్ ట్యాగ్ సెక్షన్‌లో వచ్చేసి మనకు అప్ టు 500 లెటర్స్ అనేది యాడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో, మీరు కూడా గైస్ కంప్లీట్‌గా అప్ టు 500 లెటర్స్ అనేది ఫుల్‌ఫిల్ చేయండి. సో, అంతేకాకుండా మీరు ఒక 2, 3 ట్యాగ్స్ ఇచ్చేసి వదిలేయకండి. 500 లెటర్స్ అన్నప్పుడు కంప్లీట్‌గా 500 లెటర్స్ వరకు అయితే యుటిలైజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకేనా? అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ గైస్ చాలా మంది చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ట్యాగ్స్ ప్లేస్‌లో ఏందంటే హ్యాష్ ట్యాగ్స్ ఇస్తున్నారు గైస్. సో, చాలా మంది ఇక్కడ హ్యాష్ బిర్యానీ అని చెప్పేసి ఈ విధంగా ఎంటర్ చేస్తున్నారు. సో, దయచేసి గైస్ ఇక్కడ ట్యాగ్ సెక్షన్‌లో ఎప్పుడు కూడా మనం హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఇవ్వకూడదు. ట్యాగ్స్ అన్నప్పుడు ఓన్లీ ట్యాగ్స్ మాత్రమే ఇవ్వాలి. ఈ హ్యాష్ ట్యాగ్స్ గనుక మీరు ఇవ్వాలి అనుకుంటే అది వీడియో డిస్క్రిప్షన్‌లో మాత్రమే ఇవ్వండి గానీ, దయచేసి ఇక్కడ ట్యాగ్ సెక్షన్‌లో మాత్రం హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వకూడదు. ఇక్కడ అడిగేది మన ట్యాగ్స్ మాత్రమే, హ్యాష్ ట్యాగ్స్ అయితే కాదు. ఇదైతే మీరైతే గుర్తుపెట్టుకోండి గైస్. ఓకేనా? సో, ఈ విధంగా గైస్ మీ వీడియోస్‌కి కావాల్సిన టైటిల్ అండ్ అంతేకాకుండా మీ వీడియోస్‌కి కావాల్సిన ఎస్‌ఈఓ అండ్ అంతేకాకుండా మీ వీడియోస్‌కి కావాల్సిన ట్యాగ్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పేసి క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, దయచేసి గైస్ ఇదే విధంగా అయితే ఇంప్లిమెంట్ చేయండి. 100% ఖచ్చితంగా రిజల్ట్ అయితే మీరు ఖచ్చితంగా అయితే చూస్తారు గైస్. ఓకేనా? అండ్ ఈ వీడియో గైస్ డెఫినెట్‌గా మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి డెఫినెట్‌గా అయితే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. ఓకేనా? సో, థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తా గైస్. అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్.